నీపై జరిగే అవమానాన్ని నువ్వే తొలగించుకోవాలి. దానికోసం ఎవడో రాడు. నీ ఇంట్లో వాళ్ళే ఏమన్నంటే ఊరుకోలేవు, భరించలేవు, తట్టుకోలేవు, సహించలేవు. చిరాకు పడతా, కోప్పడతా, ఏదన్నా అంటావు. అలాంటిది మరి ఎవడో విదేశాల నుంచి వచ్చి వాడి అనాగరికాన్ని నెత్తి మీద మోస్తూ నీ నెత్తి మీద నెడుతూ నిన్ను అవమానిస్తుంటే, కించపరుస్తుంటే వివక్ష కాదని ఎలా అనుకుంటావు? కోపం రాకపోతే నువ్వు మనిషి ఎలా అవుతావు? కళ్ళు తెరిచి చూడు. నిన్ను అవమానిస్తున్న వాడెవడో, నిన్ను అనాగరికంలో నెట్టుతున్న వాడెవడో, నీకు మేలు చేసిన వాడెవడో, మంచి చేసిన వాడెవడో, చెడు చేసిన వాడెవడో తెలుస్తుంది. నీకు ఎప్పుడు ఒకేలా బ్రతుకు. నిజంతో పోటుపడు. 24 గంటలు స్లావరీ బ్రతకవద్దు. నిన్ను, నీ వాళ్ళను, నీ ఇంటి వాళ్ళను, నీ ఇంటిల్లపాదిని అవమానిస్తున్నవాడు విదేశీ, అనాగరికము, అకృత్యం అనేక రూపాల్లో ఉన్నదని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో ఇద్దరే ఉంటారు, ఒకడు చెప్పేవాడు, ఒకడు వినేవాడు. నువ్వు ఎప్పటికీ వినేవాళ్ళ ఉండకు, చెప్పేవాళ్ళ మారు. అప్పుడే కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే టీవీ కావాలి. దానికి 4 కోళ్ళు కావాలి. అయితే నేడు సునకాలు కూడా కుర్చీలు ఎక్కుతున్నాయి. అవి మరలా పరిగెట్టేది పెండ దగ్గరికే. పియ్య తినే కుక్క చెరుకు తీపి నెరుగున పియ్యి తినేటి కుక్క చెరుకు తీపి నెరుగున విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకురా చదువుకున్నాం? ఇందుకే.